అయితే పెనిమిటి కంతిరోడైనా పని పాట చేయకుండా ఇంట్లోనే ఉన్నా ఇంటామే గులుక్కుంటానో గుసుక్కుంటానో ఓపికతోనుంటది, సహిస్తుంది. ఏదో ఒకనాడు మారతడితి అనుకుంటా. కానీ అదే పెనిమిటి వేరేటామె సాయిత పట్టిందంటే ఊకుంటుందా అనోళ్ళ? నెలకు ₹1,00,00,000 చేతిలో పెట్టినా సవితిపోరు ఉన్నదని ఎరకైతే మాత్రం అస్సలు సప్పుడు చేయక ఉండనే ఉండదు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు ఈ కీసురాట ముచ్చట ఎందుకంటారా? వరంగల్లోనోళ్ళ గిట్లనే ఒక పెనిమిటి వేరేటామె సాయిత పట్టిండట. ఇంటామె ఏం చేసిందో మీరే చూడుర్రిగా. ఏం చేసింది? రుద్రకాలైంది. కత్తి పట్టుకొని నా పెనిమిటిని పొడవనే పొడతా అని వరంగల్ నడి చౌరస్తలా హల్చల్ చేసిందోల్లా. ఇంకా నయ్యం పట్టుర్రి, పోలీసులచ్చి ఇగో గిట్లా ఆపిర్రు. లేకుంటే ఆ పెనిమిటి పరిస్థితి ఏమవును? అగో అక్క చూడు ఎంత గరం మీద ఉన్నదో. సినిమా మీకు ఈ పాటికే సమజయ్యి ఉండాలి. అయితే ఈ అక్క పేరు జోష్న. 17 ఏళ్ల కిందట శ్రీకాంత్ అనేటాయనతోని లగ్గమైంది. 2 పిల్లలున్నారు. వీళ్లకు బంగారం దుకుణం కూడా ఉన్నది. ఆగో ఆ దుకుణం అదే. మరి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకుంటా ఉన్నదో లేందో యాళ్ళ కండుకొని తిని సపుడు చేయకుండాలే కదా. కానీ పెనిమిటి వేరేటామె సోపతి పట్టిండటనోళ్ళ. భార్య పిల్లలను దేకుడే దేక్తలేడట. ఇక ఇంటామెకు బీపీ లేచింది కాదా? మరి ఇంకేమున్నది, కత్తి పట్టుకొని ఇగో పెనిమిటిని పొడతా అని వచ్చింది వరంగల్ చౌరస్తాకు. ఈయన్నే వీళ్ళ బంగారం దుకుణం ఉన్నదట. ఇక ఇంటామె గిట్ల అచ్చుడుతోని పెనిమిటి ఆ దుకుణంలో దాక్కున్నాడు. పోలీసులకు ఫోన్ కొట్టి పిలిపించిండు. ఇక ఆమెను సంజాయించిర్రు. చేతులున్న కత్తిని తీసుకున్నారు. పాపం ఈమెనేమో ఇగో గిట్ల చౌరస్తాలో కూర్చొని బాధపడుకుంటా ఆమె రందులన్నీ చెప్పుకున్నది. పెనిమిటి ఏషాలన్నీ బయట పెట్టింది. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, వేరే షెల్టర్ నేను అన్ని చూపండి రైట్ వచ్చి పెడుతున్నా. నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. కట్టుకున్న భార్య నేను, దానికి బొమ్మడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరి శిక్ష తీయాలి. నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు వాడు. గదన్నట్టు ముచ్చట. కానీ చూడుర్రి, అక్కకు ఎంత కోపం వచ్చిందో. మరి పెనిమిటి అనేటోడు ఈమెకు గంతగానం కోపం ఎందుకు తెప్పియాలి? ఇప్పుడు చూడేమైందో. ఇంట్లో నడిబాజాట్లకు వచ్చింది. నడుమిట్లా పిల్లల దిమాకులు ఖరాబు. అంతే కదా.